అక్కడ రాయలసీమకు సంబంధించి కూడా కడప జిల్లా అంటే ఆ సరౌండింగ్స్ రాయలసీమ వాళ్ళు చాలామంది కూడా కువైట్కి వెళ్తూ ఉంటారు. అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలామంది ఇక ఈ రాయలసీమకు సంబంధించిన వ్యక్తులే అక్కడ పనిచేస్తూ ఉంటారు. అంటే ఎందుకు అనుకోవచ్చు ముఖ్యంగా ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటే? మీరు విన్నారో లేదో సెకండ్ కువైట్ అంటారు రాజంపేటని. ఓకే. సెకండ్ కువైట్ ఎందుకంటే సపోజ్ మా ఇల్లు ఎత్తుకుంటే మా నాన్న పోయినాడు, మా అమ్మ పోయింది, మా అన్న పోయినాడు, నేను పోయినా. ఓకే. సో ఇంకా నా తమ్ముడు కూడా ఉంటే నా తమ్ముడు కూడా పంపించేవాడిని కువైట్కి. అట్లా ఫ్యామిలీలు పోయినాయి అనమాట కువైట్లో. ఓకే. ఎందుకు అదే ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు అక్కడికి? అంటే ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు నేను డ్రైవరు, సో నేను ఎక్కడ పని చేసినా 10,000 15,000 కంటే ఎక్కువ వేలు. అక్కడ పోయినా మనకు ఒక్కసారి 30,000 ఇస్తారు. సో ఆ డబ్బు ఆశతోనే అక్కడికి వెళ్తారు అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మహానగరం హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని వదిలిపెట్టి కేవలం అక్కడ ఎందుకు అక్కడ అంటే అంతగానం అక్కడ ఎందుకు అట్రాక్ట్ అయినారు అనుకోవచ్చు మరి? అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, నేను వస్తా హైదరాబాద్కి, నీ దగ్గర డ్రైవర్ చేస్తా, నీకు నాకు బెసికిందంటే రాత్రి బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతా, నేను ఏదైనా చేయను కూడా చేయగలుగుతా నేను. సో అక్కడ అట్లా కుదరదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే, నువ్వు అక్కడికి పోవడం వరకే నీ చేతిలో ఉంటుంది, అక్కడి నుంచి దాటుకోవడం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. నువ్వు చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి ప్రతిదీ తెలిసిపోతుంది. నువ్వు ఎయిర్పోర్ట్లోంచి బయటికి పోవాలన్నా కూడా వాళ్ళకి మెసేజ్ అయిపోతుంది. ఓకే. సో అట్లుంటుంది కాబట్టి అక్కడికి వెళ్తారు అనమాట. అంటే ఎలా అక్కడికి ఎలా వెళ్తూ ఉంటారు అంటే పాస్పోర్ట్ తీసుకొని? అంటే అక్కడ చాలా మందికి వీసాలు ఉంటాయి కదా, అంటే వర్క్ వీసా పని వెళ్తూ ఉంటారు. అంటే ఇంతమందికి అక్కడ వెళ్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు. అంటే అక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటే ఎలా వెళ్తుంటారు అక్కడికి? ఇంట్లో పని అంటే దివాని అని ఒకటి ఉంటుంది, సాయంత్రం మొత్తాన్ని వాళ్ళంతా కూర్చొని చాయ్ గవ్వ తాగడము, ఖర్జూర పండ్లు తినడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దానికి ఒక మనిషిని పెట్టుకుంటారు, ఒకరు పెట్టుకుంటారు, కొంతమంది ఇద్దరు కూడా పెట్టుకుంటారు. ఓకే. ఇంకా డ్రైవర్ అంటే ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటాడు. ఇప్పుడు ఒకే ఇంట్లో 4-5 ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళ అన్నదమ్ములు విడిపోరు, అందరూ ఒకే దాంట్లో ఉంటారు, ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. వాళ్ళు ఎవరెవరు డ్రైవర్ వాళ్ళు పెట్టుకుంటారు. నీ డ్రైవర్ నువ్వు నన్ను పిలిచకూడదు, నా డ్రైవర్ ఎవరో వాళ్ళని పిలిచకూడదు అని చెప్పి సపరేట్ డ్రైవర్లు పెట్టుకుంటారు. సో అదొకటి. ఇంకా హౌస్ బాయ్ అంటే ఇంకా చెట్లకి నీళ్లు పట్టడం కానీ, చెట్లు కట్ చేయడం కానీ అట్లా కూడా పెట్టుకుంటారు. ఇంకా వంట వాళ్ళు ఆడవాళ్ళని పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళని కూడా పెట్టుకుంటారు. సో ఇవన్నీ లేబర్ పనులు అనమాట, ఖాదీ వీసాలు అనమాట ఇవన్నీ. సో ఆ వీసాల ప్రకారం చాలా మంది పోతా ఉంటారు. ఓకే. అంటే ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది అనుకో, ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు? అంటే ఇప్పుడు 5 మంది ఫ్యామిలీ, 5 మందికి 5 కద్దామాలు ఉంటారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కద్దామా. కద్దామా అంటే పని మనిషి. ఓకే. కద్దామని పని మనిషి అంటారు, డ్రైవర్ని సాయక్ అంటారు అక్కడ వాళ్ళ భాషలో. డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు. అదే అంటే ఒక్కొక్క సపరేట్ ఉంటారు, సపరేట్ ఉంటారు. అంటే నీ డ్రైవర్ నేను పిలిచకూడదు, నా డ్రైవర్ నేను పిలిచకూడదు. మళ్ళీ వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, కానీ లోపల కుట్రలు చాలా ఉంటాయి. మీరు కూడా అక్కడ ఇంటి పనికి వెళ్ళారా? ఇంట్లో డ్రైవర్గానే పోయినా. ఓకే, డ్రైవర్గా. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామన్నా, కువైట్లో ఒక ఇంటికి సపోజ్ మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారు అక్కడికి, డ్రైవింగ్ పని అని చెప్పి వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ పని ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా పనులు చెప్తుంటారా? అన్ని పనులు చేయాలా, ప్రతి ఒక్క పని చేపిస్తారు. నేను ఆ పని చేయను అంటే ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అనమాట. ఎందుకు చేయవు, నీకెందుకు రాదు, నువ్వు మగవాడు కాదా అనే రకంగా మాట్లాడతారు. అంటే డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ చేస్తా అట్లా ర్యాష్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. సో లేదు నువ్వు అనిగిమనిగి ఉన్నావంటే వాళ్ళు నీకు తగ్గట్టు ఉంటారు అనమాట. అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అక్కడ. అంటే అన్ని ఇళ్ళు ఇబ్బంది పెట్టవు, కొన్ని ఇళ్ళు ఎక్కడో ఉంటాయి కచరాటి. సో 100% బాగానే ఉంటాయి. ఓకే, 20% మామూలే. అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది. అంతగానం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు? అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. అవును. సో నాకు మంచి ఇల్లు, అది చాలా మంచి ఇల్లు, బాగా చూసుకుంటారు నన్ను, తిండి కానీ నిద్ర కానీ. సో అన్నీ బాగుంటాయి, నాకు పైన ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు. అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది. అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసినారు అంటే అక్కడ వాళ్ళు. సో నువ్వు అదే కానీ కోయట వాళ్ళని ఒక దెబ్బ వెయ్యి నువ్వు అనిచి రాలేవు. ఓకే, వాళ్ళు మాత్రం ఏమేం చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పోమనే చెప్తాను నేనైతే. మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ కలిసారన్నా అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలని చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం లేదు, టిక్ టాక్ పని చేసి తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దాంట్లో పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటారు వాళ్ళు మీకుతో?
అంటే నాకెవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, అదే చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు, నాకు ఇట్లుందన్నా ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పని చేస్తున్నా డ్రైవర్గా, సో నేనేం చేయగలుగుతాను? అవును నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మారుగుంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. అవును. సో నాకే నమ్మకం లేదు ఇంటికి పోతాం లేదు, నీకేం నేనేం చేశాను వచ్చి. సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ? ఉంది, మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో, మాలియా అని. శుక్రవారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని, సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్, ఏ విధంగా ఉంటుంది అంటే కంపేర్ టు ఇండియా? సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, సో ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడున్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే, కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం. సో అక్కడ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలి. ఓకే, అంటే మన ఇళ్లలో ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పరు, అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము, అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది? అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం. అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు, ఇక ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు. బయట ఎవరైనా పోలీసు వాళ్ళు, హోటల్స్ ఏముండవు, అన్ని మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు. ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు పెడితే నువ్వు సైగ్గున్న రూమ్ లో తీసుకుని తినాలి. బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తారు. అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేటోళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారన్నా? లేదు. తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నాబా, నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో. నేను ముస్లిం కాదు, నాకు ఇవ్వాల్సిందే. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసిన. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే అట్టేం పంచుకునేదేంలా, అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా. నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే. ఓకే ఓకే, అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 years పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 years ఉంటుంది అగ్రిమెంట్. ఏ ఇంట్లోనా 2 years? ఇంట్లోనే 2 years ఉంటుంది. 2 years కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం. అది ఓకే, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఈ ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నారు. సార్ ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి. 10th చదివిన వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీసా అన్న చాలా మంది అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు, అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే, నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేరు. ఓకే, సో తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి, పోతే మంచిది. ఓకే, ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ? అంటే టైమింగ్స్ కూడా ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపేర్ టు ఇండియాకి? అక్కడ 2.5 గంటల తేడా ఉంటుంది. 2.5 గంటలు తేడా ఉంటుంది. అంటే ఆ డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఈ నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు. సోరా తాల్. సో బిన్నారా అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా మీరు వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా?
సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు. దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింటా ఉంటారు. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మరి తిట్టినాడు రా మా వాడు, ఈ మరి చేస్తున్నాడు రా, గొనుగుతున్నాడు రా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తా, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా బెబ్బెబ్బ వాడు చెప్తా ఉంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మ డేంజర్ రా అని గమ్మనంటాడు. ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు చెప్పినాడంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. ఓకే, ఇంకోటి ఆ కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే, గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకొని రాడ్లు కొట్టుకోవడము. సో ఇట్లాంటి కుషాలు ఈ నడవని ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవని పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే, తెలుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్లలో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్గా చేస్తారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్? ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి, చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు. అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది. జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి సమావేశాలు పెడతారు అనమాట. సో ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా? ఎగ్జాక్ట్ మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే. సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని, అప్పుడు వదిలేసిపోయింది. అందరూ మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం సరిగా. ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళు అమ్మ. అయ్యో, 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? వదిలిపెట్టిందంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని. అక్కడ కువైట్ లో? సౌదీలో. ఓకే, సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కువైట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడే ఎందుకు మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అంత ఇబ్బంది పడి ₹1 కూడా తేలా ఇంటికి, కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే, అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. అంటే డబ్బు. ఓకే, అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న మీరు? 2 అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికి పెళ్ళి అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, 2 అక్కలు, ఒక చెల్లి. మీరు? నాన్న చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న. ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్ మరి? నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు. నాన్నతో మాట్లాడలే? ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. తాగుతూ ఉంటారు కదా. తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మరి మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండా? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే, మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు, అదొకటి ఇంకా తాగుడు, ఇవి 2 నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లా అంటే ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకొని వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు చేతకానోడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ ఆయన తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న?
బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది, ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలివి వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినాం అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అట్ట చూసినాను అనమాట, నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటాయి. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు. ఏమంటే ఏమైనా తిన్నామంటే అది తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరింట్లో అయినా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే సో పెద్ద అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా, ఎప్పుడెప్పుడు డ్యూటీలు చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను 6th క్లాస్ మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన. కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన. మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్నీ అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు. అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా? ముగ్గురు అయిపోయినా? అన్నీ మా అమ్మే చేస్తుంది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది మరి? అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు. సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందని చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? చాలా. కోవిడ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది 20-30 లక్షలు సంపాదించాడని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటాడు, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. చాలా మంది కూడా అన్నారు, ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది. ఎవరు ఆమె తెలీదు, ఆ ఛానల్ పేరు అది తెలీదు. సో ఆమె అంటుంది నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను యూట్యూబ్ నుంచి. నెలకు 2 లక్షలు అంటే ఇంకేమో, నేను ఇంకొక రేపు సంవత్సరంలో ఇల్లు కడతా. ఇల్లు లేదన్న అక్కడ ఇప్పటికీ? సొంత ఇల్లు లేదు, రెంట్లోనే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను పని చేస్తాను. నేను 150 రూపాయలతో కట్టినా బాడిగా. ఓకే, హౌస్ రెంట్ 150 రూపాయలతో. 150 రూపాయలు. ఇప్పుడు 3500. ఇంకా చెప్పు ఎన్ని ఏళ్ళ నుంచి కడుతున్నాను? నేనే కడతాను. అది మా అమ్మ మా నాయన చేతి మీద బయలా, నేనే కడతాను. అప్పుడు పని చేసుకుంటే కడుతున్నాను? అప్పుడు కూడా పని చేసుకుంటాను. అంటే చాలా కష్టమే ఇట్లా, అంటే ఈ జనరేషన్లలో ఇట్లా జీవించాలన్నా, ఇట్లా బతకాలి అన్నా బతకలేరు. మేబీ నాకు తెలిసి చాలా మంది బతకలేరు. ఒక 50,000 అప్పు అయితేనే అది ఎట్లా కట్టాలరా బాబు అని చెప్పి కష్టపడుతున్న రోజులు ఇవి. ఇలా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అంట. ఇప్పుడు కొద్దిగా పూనుకున్నా, ఇప్పుడే ఒక పిల్లర్ నాటినా, ఇంకా అన్ని పిల్లర్లు నాటి లేపాలా, బిల్డింగ్ లేపాలా. ఎందుకన్నా ఎప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? నేను ఫస్ట్ యూట్యూబ్లో డబ్బు సంపాదిద్దామని నేను స్టార్ట్ చేయాల. ఏదన్నా మన టాలెంట్ దాంట్లో పెడదాం, ఏదైనా ఛాన్స్ రాదా. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఈ కొన్ని మూవీ షార్ట్లు తీసుకొని వీడియోలు తీస్తుంటారు, షార్ట్ మూవీస్. ఈ ఛత్రపతి ఫైట్స్ అంట అవి ఉంటాయి, అది స్టార్ట్ చేసిన ఒకసారి. సో అంత రీచ్ రాలా. అంటే సపోర్ట్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దగ్గర ఇది ఉండాలా, సపోర్ట్ ఉండాలి. సో రెండు లేవు, కానీ ఎట్టొస్తాడు బయటికి రాడు కదా. సో చేసినాము, అన్నీ చేసినాము, షార్ట్ ఫిల్మ్ చేసినాము, అన్నీ చేసినాము, కానీ రీచ్ రాలా. సరే ఈ వ్లాగ్స్ అంటే అసలు నచ్చదు నాకు. ఓకే, కానీ జనాలు ఇయ్యే లైక్ చేస్తున్నారు. ఫస్ట్ బ్లాగ్ ఏందన్నా? ఫస్ట్ నేను చేసింది కువైట్లో. నేను ఫస్ట్ అందరికి హెల్ప్ చేస్తా ఉన్నా చాలా వరకు. అవును, చూసా, ఒక బాక్స్ లో ఉంది, ఆ బాక్స్ లో స్కానింగ్ పెట్టి కూడా చూపించారు. అది వచ్చి ఇప్పుడు నేను అడుక్కునేది కానీ అది నేను ప్రజెంట్ చాలా మంది నువ్వు ఎందుకు కువైట్కి పోతావు, ఇక్కడే ఉండొచ్చు కదా, బండి తీసుకొని కార్ తీసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా అని చాలా మంది అడిగితే, నేను సరే అంతమంది నా మీద జాలి చూపిస్తున్నారు, ఎట్లా జాలి చూపిస్తారేమో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినా నేను, అంతే. దానికే వల్గర్గా మాట్లాడేసినారు. నీ ₹1 వద్దురా సాయం అని చెప్పి డిలీట్ చేసేసిన దాన్ని. నేను నాకు వద్దని చెప్పి కానీ పెట్టలా, ఆ వీడియో పెట్టలా, నేను డిలీట్ చేసేసాను. ఇంకా ఎలా ఉంటుంది నాకు ఇట్లా ఏదో బాక్స్ ఏదో చూపించారు, ఏదో అందులో బట్టలు ఏదో వేస్తున్నట్టు. అది వచ్చి అది ఏరియాకి ఒక బాక్స్ పెడతారు. పేద పిల్లలకి వేరే దేశానికి పోతాయి, ఆ దేశంలో ఉండరు, వేరే దేశానికి పోతాయి అనమాట. మన దగ్గర వేస్ట్ గుడలు కానీ వేస్ట్ ఏదన్నా బెడ్షీట్లు కానీ అలాంటివి వేసినామంటే వాళ్ళకి పోతాయి అనమాట. అవి సో అవి చేరుస్తారు. దాంట్లో కూడా వేసినా నేను. ఫస్ట్ నేను అయ్యే చేస్తా ఉన్నది, హెల్పింగ్ వీడియోలో చేస్తా ఉన్నా. ఇక్కడ రాజంపేటలో కూడా చాలా వరకు హెల్పింగ్ వీడియోలో చేశాను నేను. చేసిన అవి కూడా రీచ్ లేదు. సో ఇంకెట్ట కాదరా వ్లాగ్స్ చేద్దాం, ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పి కువైట్లో మా
బండ్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక షాట్ పెట్టినా, అది సుమారు పోయింది, మిలియన్లో పోయింది. ఓకే. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్, ఇదైతే బాగున్నది రా అని. కథ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్, ఒక నిజం అంటారు కదా. సో ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో వీడియో పెట్టి నెలకి ఇంత సంపాదిస్తుందని, సో వాస్తవంగా యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తూ ఉంటుంది అన్న నెలకి మీరు? మా జీతం కన్నా ఎక్కువ వస్తుంది. నా జీతం కన్నా జీతం 40 వస్తుంది. నా జీతం కన్నా ఒక 2% 3% ఎక్కువ వస్తుంది అంతే. ఓకే. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా ఈ ఎస్టిమేషన్లో వస్తుంది అంటుంటారు. సో ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నారు అక్కడ కువైట్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత, కడపకు వచ్చిన తర్వాత, రాజంపేటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వర్క్ ఇప్పుడు? మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలి, దీన్ని నడుపుతున్నా. నెక్స్ట్ ఏంది మరి? కారు కొందాం అనుకున్నా, దానికోసమే ఒక హెల్ప్ కూడా అడిగినా, కానీ జనాలు చేసే పొజిషన్లో లేరు. నీకేమైనా కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా అని ఉన్నారు. సో కారు తీసుకోవడానికి నా దగ్గర నేను ఎట్లా అంటే, కారు మొత్తం పేమెంట్ కట్టేసాం అనుకో, సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఫైనాన్స్ ఇప్పుడు నా దగ్గర ఉండే సగం డబ్బులు దానికి కట్టినాను అనుకో, అది 1 నెల 2 నెలలు కట్టకపోతే దాన్ని ఎత్తుకొమ్ముతారు. సో నేను మళ్ళా కిందికి వెళ్ళిపోతా. అవును. సో అట్లా కాకుండా మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఒక పోస్ట్ పెట్టినా, సో వాళ్ళు హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. కింద కామెంట్ ఏమొచ్చినాయి? బా స్వామి, రాత్రి 1 గంటలో డిలీట్ చేసిన దాన్ని, 90 కామెంట్లు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తి కువైట్ పోయిండు, మంచిగా బ్లాగ్స్ చేస్తుండు, ఫాలోవర్స్ చూస్తే బీవచ్చంగా ఫాలోవర్స్ ఉన్నారు, మళ్ళీ ఏంటి ఇలాంటి పోస్టులు పెట్టారని చెప్పి కూడా అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు నాకు వచ్చే పేమెంట్లో ఒక 5 లక్షలు పెట్టి కారు తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్, కొత్తది కూడా కాదు. ఇదంతా జమ చేసుకొని దాన్ని నేను ఎప్పుడు కొనేది 5 లక్షలు జమ చేయాలి. సో దాన్ని కొనే టయానికి నాకు మళ్ళీ రిటర్న్ పోయేదానికి టైం దగ్గరకు వచ్చేస్తుంది. నేను పోకుండా ఉండాలంటే ఆ కార్ తీసుకున్నానంటే నేను ఇక్కడ బాడీలు తోలుకుంటా ఉంటాను కదా. సో ఆ ప్లాన్లో నేను అడిగిన, అందరు ఏమనుకుంటానంటే నువ్వు దుబారుగా తిరిగేదానికి అడుగుతున్నావా అని అన్నారు. ఆయన నీ కారు వద్దు, ఏం వద్దు అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బుతో నేనైతే ప్రజెంట్ బుల్లెట్ అయితే బుక్ చేసిన. థ్యాంక్స్ నా. వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని దాంట్లోనే. సో వచ్చిన కాడికి రాని 10,000 రాని 20,000 రాని నా సొంత డబ్బులు వచ్చే చాలు నాకు, వీళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి వద్దు, వాళ్ళు చూస్తే చాలు నాకు. అంటే మ్యారేజ్ తర్వాత వెళ్ళారన్నా కువైట్కి? మ్యారేజ్ తర్వాత. అంటే ఎలా అనిపించింది అన్న? అంటే పెళ్లి చేసుకుని మనతో ఉండాలని చెప్పి వచ్చిన వాళ్ళని కూడా ఎంతో, ఇంకా లవ్ మ్యారేజ్ మీది, ఎంతో ప్రేమతో ఇష్టపడి చేసుకున్నారు. సో వెళ్తుంటే ఆ మూమెంట్ ఎలా ఉండే? అంటే ఇప్పుడు ఇక్కడే ఉండి ఒక పూట తిని ఒక పూట తినకంట ఆ పాప బాధపడతా ఉంటే అది చూడలేక అక్కడికి వెళ్ళి నేను పస్తుండి ఆ పాప 3 పూటలు తింటుందంటే అది చాలు, ఇంకంతకన్నా ఇంకేం కావాలి. అంటే నిజంగా చెప్పాలన్నా వాస్తవంగా ఎన్నిసార్లు బాధను చంపుకొని బతికిరన్నా మీరు? ప్రతిరోజు జెండు బాంబు పూసుకొని పనుకుంటాం మేము, నిద్ర రాక. ప్రతిరోజు నరకం. మేము పనుకునేప్పటికి ఇక్కడ మీకు తెల్లారిపోయింటుంది, 4:30 5 అయింటుంది. మేము ఆడ 2:30 3 అనుకుంటాం. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? నిద్ర రాదు అసలు. జెండు బాంబు పూసుకునే నిద్ర రాదు, అటనోస్కి ఇటనోస్కి. మరి చూస్తే పొద్దున అవుతుంటుంది, మళ్ళీ పొద్దున్న ఏదో ప్రకారం డ్యూటీలు చేసుకోవడం. అంటే ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా ఫ్యామిలీతో, మన వైఫ్తో, మన కుటుంబంతో ఉంటే వచ్చే ఫీలే వేరే ఉంటుంది. కానీ మనం ఎంత కష్టపడినా వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. మేము ఇంత బాధపడతా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పవు మేము ఇంత బాధపడుతున్నాము అని. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా వాళ్ళకి తెలుస్తాయేమో తెలియదు, కానీ నా వీడియోల ద్వారా మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎందుకు అంత బాధపడతావు, అంత కష్టపడతావు నాయన అని. ఎప్పటికైనా మంచి రోజులు రావా అని వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ వస్తాను. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా అరే ఈ జన్మ ఎందుకు నేను ఎంత కష్టపడుతున్నా, అవసరమా ఈ జన్మ అని ఎప్పుడైనా అనిపించిందా? కరోనా టైంలోనే, ఇంకెప్పుడు అనిపించలే. ఇంకెప్పుడు కూడా ఎందుకు అనిపించలేదంటే మా బతుకులు ఇంతే మారు. సో ఇప్పుడు నేను మార్చుకోవాలా అంతే. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాయన ఆస్తులు ఏం లేవు, మా తాతల ఆస్తులు ఏం లేవు, మా అమ్మ మా నాయన ఆస్తులు ఏం లేవు. మా నాయన చంపారేలా మా తాత చంపారిచ్చినట్టు కూడా అమ్మేసుకున్నారు. సో ఏం లేవు కాబట్టి మా బతుకులు ఇంతే. ఎప్పటికైనా నేను సంపాదించుకోవాల్సిందే, నిదానం సంపాదించుకుంటాం. జీరో మొత్తం అంత జీరో, ఏం లేదు, అంత స్థలం కూడా లేదు. ఓకే. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్స్ అంటే ఇంకా ఇదన్నా, ఇంకా యూట్యూబ్లో సంపాదించాలి దేవుని దేవుళ్ళు. చాలా మంది యూట్యూబ్లోనే సంపాదించి ఇల్లు బిల్డింగ్లు కట్టున్నారు, చాలా మంది చాలా చేస్తున్నారు. ఏమో దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తాడేమో అని ఆలోచిస్తాను. ఓకే. సో మళ్ళీ మొన్న వీడియోలో కూడా మళ్ళీ నేను కువైట్కి వెళ్ళను అని చెప్పి చూసాను. ఆ వీడియోలో మళ్ళీ వెళ్తున్నారా లేదా క్వశ్చన్ మార్క్ ఏంటి, దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నేనైతే పోకూడదని అనుకుంటున్నా. ఇంకా అనుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ కాలే? పోకూడదు దేవుని దేవుళ్ళ అంతే, పక్కా పోను. గట్టిగా ఇక్కడే గుచ్చుతా జెండా. ఇంకా పరిస్థితులు బాగాలేకపోతే పోవాలంటే ఇళ్ళల్లోగా పోను, ఇంట్లో పని చేసానిక పోను.
సూన్ వీజాలని ఉంటాయి. ఓకే సో బయట ఎక్కడైనా పక్షిలాగా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే అది దానికి సుమారుగా ఒక 5-6 లక్షలు ఖర్చు వస్తుంది. అది కూడా. సో అది అట్లా పెట్టుకొని పోతా, అంతేగాని ఇంట్లో పోను. ఇదైతే ఫిక్స్ అయిపోయినా. ఓకే, అంత ఇబ్బందులు ఉంటాయి అంట. అంటే నైట్ టైంలో కూడా అటాక్స్ అవుతూ ఉంటాయి అంటే అక్కడ గల్ఫ్ కంట్రీలో కూడా. అంటే ఇప్పుడు ఎడారి ఉంటుంది, ఇప్పుడు దేశం చిన్నదే కానీ చుట్టూ ఎడారి ఎక్కువ. అవును, ఆ ఎడారి చుట్టూ అంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. అంటే అంగళ్ళు బొంకులు పెట్టుకుంటారు, లారీలు పెట్టుకొని లారీలలో బీడీలు, సిగరెట్లు, స్ప్రైట్లు, ఇట్లాంటి వాటర్ బాటిల్ అన్ని అమ్ముతుంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రిపూట్లు ఎక్కువ కార్లలో తిరుగుతుంటారు పిల్లనాయాలు. సో అట్లాంటి చాట జరుగుతాయి. ఎప్పుడైనా చూసారా అలాంటి సందర్భాలు? నేను చూడలే, కానీ నేను అక్కడ ఉండగా టిక్ టాక్లో చూసినట్టే ఒక బెంగాలీ అతన్ని కూడా కొట్టి రాడ్లతో కొట్టి, సిగరెట్ లేదని కొట్టి చంపేసినారు. చాలా ఉన్నాయి. నేను ఉండే ఇంట్లో అయితే పిల్లలు కొట్టుకున్నారు, కార్లతో గుద్దుకున్నారు. నేను ఉండే ఇంట్లోనే. సో నేను నిద్రపోతాను, నన్ను కూడా లేపుకొని తీసుకున్నారు, రా 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 అని కొట్లాడేదానికి. నా దగ్గర స్పానర్ ఇచ్చినారు, అది మన బండికి బోర్డులు ఇప్పుతాం కదా, ఆ స్పానర్ ఇచ్చారు, రా తీసుకొని రా అని. నేను నిద్రలో వెళ్ళిపోయినా, ఇంటిపైకి వచ్చినారేమో పోయినా. మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకొని నువ్వు అవి ఏం తమాషా, నువ్వు కొడితే మళ్ళీ నేను తీసుకొని లోపల వేస్తారు, అంతా నీ మీద వేస్తారు కేసు అన్నారు. అప్పటికప్పుడు ఆ రాడ్ ఆడ పారేసి రూమ్లోకి మళ్ళీ పనుకున్నా. మళ్ళీ పిల్లనే వాళ్ళంతా వచ్చినారు, ఏం నువ్వు రాలేదు నిద్రపోతున్నావు అని. గోరా స్వామి నేను రానుకున్నాను ఆయన అంటే అక్కడ లాంగ్వేజ్ తెలుగే ఉంటుందా లేకుంటే అరబిక్ ఉంటుంది కదా? వచ్చా మీకు అరబిక్? వస్తుంది, అంటే నా పని వరకు నాకు వస్తుంది. ఇంకోటి మీ బ్లాగ్స్ లో కూడా ఒక వీడియో చూస్తా, మీ బ్రదర్ నువ్వు అక్కడ కొట్టే వీడియో కూడా డైరెక్ట్ అంటే అంతా స్ట్రాంగ్ అయిపోయారు మన పోయి డైరెక్ట్ ఎవరు రా ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పి కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిక్కిలు తీసుకొని వచ్చారు బ్యాగ్లన్నీ. ఏంటి అంత స్ట్రాంగ్గా అట్లా? అంటే తప్పు చేయనప్పుడు కొడితే మాత్రం నేను ఒప్పుకోను. తప్పు చేయనప్పుడు నువ్వు అసలు చేయకూడదు, నువ్వు ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు చేస్తే నాకు బీపీ రేగిపోతుంది. సో వాడు ఏం చేసినాడు ఏమో, తప్పు చేయలే కదా, వాడు పని చేసేదానికి వచ్చినాడు, నిదానం చేసుకుంటాడు. నువ్వు స్పీడ్ చేస్తున్నావు, నేను స్పీడ్ చేయగలుగుతాను, చేయలేను కదా. సో నా పని నాది, నీ పని నీదే. ఏదో చిన్న మిస్టేక్ పని దగ్గరే వాడిని 2-3 సార్లు కొట్టినాడు. నేను ఆడికి ఓపిక్గా వాళ్ళు కోయేటోళ్ళు కూడా చెప్పిన, కొట్టే మాత్రం నేను ఒప్పుకోనని. సో ఇంకొకసారి మాత్రము నాకు ఫోన్ చేసి ఇదంతా నొప్పి కానీ బాబాయ్, వాడు నాకు అన్న కొడుకు, ఓకే వాడికి వీడంతా నొప్పి కానీ బాబాయ్ రా బాబాయ్ అని ఏడ్చినాడు నాకు. ఇంకా నేను ఫస్ట్ మా కోయేటోడు చెప్పిన, బాబాయ్ మారిగా కొట్టినాడంట, నేను పోయినానంటే వాడిని చంపేస్తానని చెప్పిన. మా కోయేటోడికి చెప్పిన, మా కోయేటోళ్ళు అన్నకే చెప్పిన, నువ్వు పోవద్దులే నేను మాట్లాడతాలే అన్నాడు. నాకు నిద్ర రాలే, ఇంకా వాడు ఏడ్చిందే గుర్తుకొస్తుంది. వీడేమో నేను పోతాలే అన్నాడు, పోయి రూమ్లో పోయి పనుకున్నాడు వాళ్ళ ఇంట్లో కోయేటోడు. వాళ్ళ కొడుకుని కొడితే వాడికి బాధ వేస్తుంది, నా కొడుకుని కొడితే నాకు బాధ వేస్తుంది కదా. బండి వేసుకుని వెళ్ళిపోయినా. వాడికి ఫోన్ చేసిన, వాడు ఆడున్నాడు రా అని, నిన్ను కొట్టినాడు ఆడున్నాడు రా అని. ఈడే ఉన్నాడు బాబాయ్ అన్నాడు. చక్కగా వెళ్ళిపోయినా. వాడు మా వాడు ఏం చేసినాడంటే, నేను అంతా క్యాప్చర్ చేసిన, నేను వాటితో కొట్లాడేది మాత్రం వీడియో తీరా అంటే వాడు భయపడిపోయి సెల్లిట పెట్టుకునేసినాడు. అక్కడ కొట్లాడే వీడియో రాలే మాకు, రాలా. చాలా మంది అదే అన్నారు, నువ్వు కొట్టినావా ఏమి, నువ్వు వరుసుకున్నావా. అవునవునా, నేను చాలా ఘోరంగా పోయినా. కొట్టావా? కొట్టేదానికి పోయినా, చాలా అయిపోయింది. ఇంకా కొట్టుకుంటాం. ఇంకా వాడు భయపడిపోయి సెల్లు జోలో పెట్టుకునేసినాడు, కొట్టుకుంటారేమో అని. అది కన్నా తీసిండే సూపర్ ఉండు, ఇంకా ఇంకా బాగున్నాడు, ధైర్యం ఉన్నాడు జనాలకి. అవును, సో ఇట్లా కూడా చేయొచ్చా సూపర్. అవును, మరి ఏమైనా కాంప్రమైజ్ అయిందా లేకపోతే సెటిల్ అయినారు? సో మళ్ళీ ఇంకొకసారి కూడా జరిగింది. అప్పుడు మాత్రం ఇంకా నేను చెప్పేసిన, ఇంకా నేను వాడిని చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయినా వాడి మీదకి. మా వాడిది కూడా కొద్దిగా తప్పులు ఉన్నాయి అనమాట. మా వాడు కూడా అక్కడ కొద్దిగా బెస్కులు ఉన్నాడు, ఆడ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నాడు. సో ఇంకెవరికి ఏం చెప్పలేం కదా. ఇప్పుడు నేను చెప్పినా ముందే, తప్పు లేనప్పుడు మనం చేయకూడదని. కానీ మనవాడిది కూడా తప్పు ఉంది కదా. అవును, జాగ్రత్తగా చేసుకొని ఆయన అని చెప్పి. ఓకే, సో కువైట్ నుంచి ఇక్కడికి వస్తేప్పుడు సో బ్యాగులన్నీ బాగానే చదువుకుర్రు, బాగానే వచ్చిర్రు. సో అనిపించింది అన్న, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసినా వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధ అనిపించిందా కువైట్ నుంచి వెళ్ళిపోతున్నాను? నేను ఈ ఇంట్లో నుంచి 2వ సారి రావడం ఇంటికి, కువైట్లో ఆ ఇంట్లో నుంచి 2వ సారి రావడము. ఫస్ట్ సారి అయితే మా మేడం ఫోన్ చేసి ఏడ్చిన. ఓకే, చాలా మంచిది మా మేడం, ఒక తమ్ముళ్ళ చూసుకుంటుంది నన్ను. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము, ఉండిలే రాము అంటది. సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు, నా పేరు వెంకీ అయితే వాళ్ళకి తిరగదు నోరు, సో రాము అంటారు. అయినా కూడా ఏం తప్పు చేసినా సరే ఏం కాదు ఆయన, పోనీలే సూపర్ అట్లా అంటది. సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ చేసిన. సో నేనేమన్నా తప్పు చేసింటే క్షమించి మామ అని చెప్పి, ఏం కాదు రాము నువ్వు పోయిరా జాగ్రత్తగా, నువ్వు మళ్ళీ వస్తావు అని చెప్పి పంపించింది. అప్పుడు మాత్రం ఏడ్చిన, 2వ సారి మాత్రం ఏడ్చలా, జస్ట్ గట్టిగా అయిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది. సో నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు కదా? మా ఫ్రెండ్ అశోక్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఓకే, మళ్ళీ వెళ్తున్నారా? అతను కూడా వెళ్తాడు. అతనికి చాలా ఘోరం ఆ ఇల్లు, కానీ వెళ్తాడు పరిస్థితులు.
అసలు డైలీ టమాటా అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే. ఓకే. టమాటా అని డక్కూస్ అంటారు దాన్ని, లిక్విడ్ అది అమ్ముతారు. ఆ కెమికల్స్ వేసి టమాటా తయారు చేస్తారు, అన్నంలో వేసుకొని తీసుకొని తినడమే. అది ఎక్కువ తింటారు, అది డైలీ ఆ పిల్లడికి అదే పెడతా ఉన్నారు. అవును. ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్న, కరెక్ట్ గుర్తు చేసిన. అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ఏం తింటారు అక్కడ? కుబూస్ అని ఒకటి ఉంటుంది, రొట్టె మనం చపాతి అట్ట వాళ్ళకి కుబూస్ నూనె ఉండదు దానికి, నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట. అవి ఎక్కువ తింటారు. ఇంకా రైస్ అంటావా బాస్మతి రైస్, మొత్తం బాస్మతి రైస్, చిన్న రైస్ అవేముండదు. బాస్మతి రైస్ అది కూడా మన ఇండియా నుంచి వస్తాయి. నేను కూడా పెట్టినా కదా చూడు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటున్నానని చెప్పి. సో ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ? చికెన్ ఎక్కువ తింటారు, గడ్డలు, చికెన్ గడ్డలు అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు గడ్డలు అయ్యి. వాటికి టైం ఉంటుంది, ఇన్ని రోజులు టైం. సో ఆ చికెన్ తింటారు, ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది, కానీ ఎక్కువగా ఈ గడ్డలే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటారు. చికెన్ ఉంటాయి, వారం రోజులు 10 రోజులు ఉండేవి కూడా ఉంటాయి. అదే నార్మల్ కోడి పెడతారా? ఆ కోడి అంతా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి గడ్డలో ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటారు. అవి గడ్డలు కట్టి ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కడుక్కొని చేసుకోవడం. సేమ్ చికెన్ లాగా తింటారా లేకపోతే గడ్డ తింటారా? గడ్డ కూడా చేసుకునే ఉంటారు, అంటే మామూలుగా కాల్చుకొని తినే ఉంటారు, కొంతమంది పులుసు చేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. మీ ఇంట్లో ఏ ఫుడ్ తినేవాళ్ళు మీరు అక్కడ? డైలీ చికెనే, కాల్చిన చికెను, ఆ బాస్మతి రైస్, ఆ డక్కూసు మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని అయితే? బాగానే చూసుకుంటారు. ఓకే. భార్యను మిస్ అవుతూ ఉంటావు, అక్కడ కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడికి వచ్చినావు. సో ఎప్పుడు అంటే ఇంకా మీ వైఫ్తో చెప్పని ఒక విషయం ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే. ఇంకెప్పుడు వదిలి నేను వేరే దేశానికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. నేను వస్తుండి నీ కడుపు నుండి అన్నం పెడతా. ఓ సూపర్. ఇంకా మీ మదర్కి చివరిగా? మా అమ్మ నా ప్రాణం, అంతే. ఓకే. సో మొత్తానికి అయితే మీ ఫాలోవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినావు అన్న. ఇక అటు పోను ఇటే ఉంటా అని చెప్పి చెప్పినావు. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు లైక్ రాజంపేట పోయినప్పుడు కూడా అరే అన్న మీరు యూట్యూబర్ కదా అని చెప్పి ఎవరైనా మీతో సెల్ఫీలు దిగడం కానీ ఇలాంటి సందర్భాలు? చాలా మంది దిగుతాను ఇప్పుడు కూడా. పాపం కింద ఒక అతను కూడా దిగినాడు ఇక్కడే లిఫ్ట్ కిందనా? ఓ సూపరా, ఫుల్ హ్యాపీ. ఓకే అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో పిలిచినప్పుడే మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం కాదు, నువ్వేమైనా అడగాలంటే అడుగు. నేను అడగాలనుకునే ప్రతి ఒక్కటి అడిగేసిన. సో చాలా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడే ఉండాలి, ఇంకా లైఫ్లో సక్సెస్ కావాలి, కారు కొనాలి, అమ్మని మనం చూసుకోవాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కూడా. సో కంగ్రాచులేషన్స్, బుల్లెట్ బైక్ తీసుకుంటున్నా అంటున్నావు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.